నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వ శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలుకమర్రి నటరాజ్. ఈ ఫిలిం డైరెక్షన్ కోర్సులో మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలాబొరేటెడ్గా ఒక 3 మాడ్యూల్స్ 4 మాడ్యూల్స్ 5 మాడ్యూల్స్ కావచ్చు, ఒక్కొక్క సబ్జెక్ట్ని ఒకే మాడ్యూల్లో కంప్లీట్ చేయడం కావచ్చు. ఇట్లా బేస్డ్ ఆన్ ది కంటెంట్ మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది, థియరీ ఎలా ఉంటుంది, రెండింటిని ఎలా కోపప్ చేసుకుని ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళం డైరెక్టరు మిగతా 25 క్రాఫ్ట్స్లోని 24 క్రాఫ్ట్లతో ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి, వీటన్నిటిని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. మనం డెవలప్మెంట్ స్టేజు, ప్రీ ప్రొడక్షను ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్లో కూడా ఆల్మోస్ట్ ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ మనం డబ్బింగ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. జనరల్గా ప్రొడక్షన్ ప్రాసెస్లో మనం డిస్కస్ చేసుకున్నప్పుడు సౌండ్ డిపార్ట్మెంట్ గురించి ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం. ఈ సౌండ్ డిపార్ట్మెంట్లో ఎవరు ఉంటారు, వాళ్ళు ఏమేమి వర్క్ చేస్తారు అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. జనరల్గా సౌండ్ డిపార్ట్మెంట్లో పాతకాలంలో అయితే నాగరా అనే ఒక విడిగా ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండేది. ఫిలిం కెమెరాలో ఉండే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే సౌండ్ దాంట్లో రికార్డు కాదు. అందుకే వాటిని కెమెరాస్ అంటాము. ఇప్పుడు మనం వాడుతున్న వాటినన్నిటిని కూడా టెక్నికల్గా క్యామ్ క్యాడర్స్ అంటాము. కెమెరాస్ అనకూడదు, క్యామ్ క్యాడర్స్ అనాలి. బట్ ఇంకా మనం వాడేస్తున్నాం కాబట్టి కెమెరా అనే పదం వాడేస్తున్నాము. పాతకాలపు కెమెరాలు, ఫిలిం కెమెరా ఏదైతే ఉందో దాంట్లో సౌండ్ రికార్డ్ అయ్యేది కాదు. అందుకని నాగరా అనే ఒక వేరే ఇన్స్ట్రుమెంట్ని వాడేవాళ్ళు. మామూలుగా టేప్ రికార్డరు అట్లాంటివో ఇంకోటో వాడచ్చు కదా. కానీ ఏమవుతుందంటే అలా రికార్డ్ చేసే ప్రాసెస్లో డాట్ టైమింగ్ అంటాం. అంటే యాక్యురసీ ఉండదు. అది మోటార్ రన్ అయ్యే స్పీడ్ను బట్టి టేప్ రికార్డర్లో మనం పాటలు వింటే ఒక్కొక్క టేప్ రికార్డర్లో ఒక్కొక్క రకమైన స్పీడ్తో అది రన్ అవుతూ ఉంటుంది. ఆ మోటార్ తాలూకు స్పీడ్ని బట్టి దాన్ని బట్టి ఒక సెకండ్లో చిన్న మైక్రో సెకండ్స్ తేడాతో మనకు ఆ సౌండ్ ఇది నడుస్తుంటుంది. బట్ ఈ నాగరా లాంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే అది పనిచేసేదే సౌండ్ రికార్డింగ్ కోసం కాబట్టి యాక్యురేట్గా మనకి ఏదైతే 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఫిలింలో రన్ అవుతూ పోతూ ఉంటో అదే సేమ్ స్పీడ్ తోటి దాదాపుగా ఇందులో రికార్డ్ అవుతుంది. అది దాన్ని పైలట్ ట్రాక్ అనేవాళ్ళు. దాన్ని తీసుకొని సౌండ్ని కాపీ చేసుకొని ఈ ఫిలింతో పాటు దాన్ని విడిగా రికార్డ్ చేసి దాన్ని సౌండ్ నెగిటివ్ని సౌండ్ పాజిటివ్ చేసి ఫిలింకి ఒక స్ట్రిప్ లాగా వేసేవాళ్ళు. ఆ ఫిలిం రన్ అవుతున్నంతసేపు ఆ స్ట్రిప్కి కూడా అది టచ్ అయ్యి ఆ సౌండ్ ప్రేక్షకులకు వినబడేది. మీకు పాతకాలం సినిమాలు చూస్తూ ఉంటే మధ్యలో ఒక చిన్న గీతలాగా ఇలా కనపడుతూ ఉంటుంది. ఆ గీత ఎందుకు కనపడుతుంది అంటే అంటే ఆ ఫిలిం రిలీజ్ అయిన టైంలో మనకు తెలియదు. దాన్ని కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ ఫిలింని రీయూజ్ చేసే ప్రాసెస్లో మనకి ఆ తేడా తెలుస్తుంది. ఇప్పటికీ ఆ మధ్యలో చిన్న ఇలా గీతలాగా కనపడుతుంది. ఆ గీత సౌండ్ పాజిటివ్ తాలూకు స్ట్రిప్. ఆ పాతకాలంలో అలా చేసేవాళ్ళు. ఇప్పుడు అది పోయి డైరెక్ట్గా కెమెరాలోనే సౌండ్ కూడా రికార్డ్ అవుతుంది. అయితే ఇది మనం 2 రకాలుగా చేసుకుంటాం ఈ రికార్డింగ్ని. ఒకటి సింక్ సౌండ్ అంటాము, 2 డబ్బింగ్ అంటాము. సింక్ సౌండ్ అనేది షూటింగ్ టైంలోనే మనం సౌండ్ని రికార్డ్ చేసుకుంటే దాన్ని సింక్ సౌండ్ అంటాము. షూటింగ్ అయిపోయిన తర్వాత స్టూడియోలో మనం దాన్ని ఆ సౌండ్ని రీపోస్ట్ చేసుకుంటే దాన్ని మనం డబ్బింగ్ అంటాము. ఈ తేడా తెలిస్తే మనం షూటింగ్ టైంలో సింక్ సౌండ్ చేయాలా లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్లో డబ్బింగ్ చేయాలనేది మనకు ఒక క్లారిటీ ఉంటే దాన్ని బట్టి మనం షూటింగ్ టైంలో రికార్డ్ చేసే ప్రాసెస్ మారుతుంది. సింక్ సౌండ్ అంటే దానికి ఒక స్పెషల్ ఎక్విప్మెంటు, మైక్స్ అన్నీ మారుతాయి. ఎందుకంటే చేసే ప్రాసెస్ కూడా మారిపోతుంది సింక్ సౌండ్ చేసేటప్పుడు. ఈ సింక్ సౌండ్ అనేది మనము షూట్ చేసే టైంలో యాంబియన్స్ సౌండ్స్తో సహా మనం రికార్డ్ చేసుకుంటాం కాబట్టి మనకి దాంట్లో కొన్ని లోపాలు ఉంటాయి, బట్ న్యాచురల్గా ఉంటుంది. అయితే ఇక్కడ కండిషన్స్ ఏంటంటే సింక్ సౌండ్ చేయాలంటే ఆర్టిస్టులకి డైలాగ్ మొత్తం వచ్చి ఉండాలి. వాళ్ళు ఆ డైలాగ్ని ఫ్లోలో చెప్పగలిగి ఉండాలి. ఇప్పుడు తమిళ ఆర్టిస్ట్నో, కన్నడ ఆర్టిస్ట్నో, మలయాళ ఆర్టిస్ట్నో, లేకపోతే బాంబే ఆర్టిస్ట్నో తీసుకొని వచ్చి నేను సింక్ సౌండ్ చేసుకుంటా అంటే కుదరదు. వాళ్ళు ఏదో ఇప్పుడు షియాజీ షిండే గారు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు అనుకోండి, వాళ్ళు నేర్చుకొని ఆ డైలాగుని సెట్లో కూడా వాళ్ళే చెప్పి చేసుకుంటారు కాబట్టి ప్రాబ్లం రాదు. కానీ మిగతా ఇప్పుడు పూజా హెగ్డే గారు లేకపోతే ఇట్లాంటి హీరోయిన్లో లేకపోతే మమ్ముట్టి గారు లాంటి వాళ్ళు, మోహన్ లాల్ గారు లాంటి ఆర్టిస్టులను మనం తెచ్చి షూటింగ్ చేయించుకుంటే వాళ్ళు ఆ ఫ్లోలో చెప్పకపోతే
ఆ రికార్డింగ్ ప్రాబ్లం వస్తుంది. అందుకని వీలైనంత వరకు ఒరిజినల్ ఆర్టిస్టులు అంటే ఆ భాష తెలిసిన ఆర్టిస్టులతో మనం షూట్ చేసుకున్నప్పుడు సింక్ సౌండ్కి వెళ్తాము. పెళ్లి చూపులు లాంటి సినిమా సింక్ సౌండ్తో చేశారు. ఎందుకంటే దాదాపుగా అందులో పనిచేసిన వాళ్ళందరికీ తెలుగు కంఫర్టబుల్గా వచ్చు, వాళ్ళు చెప్పగలరు, చెప్పేశారు కాబట్టి మనం సింక్ సౌండ్కి వెళ్ళినా ప్రాబ్లం లేదు. జానీ సినిమా మొత్తం సింక్ సౌండ్లో చేశారు. అట్లా ఒక సినిమాని మనం సింక్ సౌండ్లో చేయాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ ఒక 3-4 ఉంటాయి. ఫస్ట్ ఆర్టిస్టులకి ఆ భాష రావాలి. 2 ఆర్టిస్టులు తడబడకుండా ఆగకుండా ఆ లైన్స్ మొత్తం ఎవరి డైలాగులు అంటున్నాం, జనరల్గా లైన్స్ అని టెక్నికల్గా వాడాలి. డైలాగ్ అంటే ఇద్దరు మాట్లాడేది, ఎపిలోగు, ప్రోలోగు, డైలాగు ఇట్లా రకరకాల పదాలు వాడతాం. డైలాగ్ అంటే ఇద్దరు, అంటే సంభాషణ, ఇద్దరు మాట్లాడితే దాన్ని డైలాగ్ అంటాము. డై అంటే 2, ఇద్దరు మాట్లాడితే డైలాగ్ అంటాము. మనం జనరల్గా డైలాగ్ అనకుండా టెక్నికల్గా అయితే లైన్స్ అనాలి. ఎవరి లైన్స్ వాళ్ళు చెప్పే ప్రాసెస్లో ఆగకుండా, ఫ్లో పోకుండా, ఎమోషన్ తోటి, టెంపో తోటి పర్ఫెక్ట్గా చెప్పాలి. అలా చెప్పగలిగితేనే సింక్ సౌండ్కి వెళ్తాం, లేకపోతే డబ్బింగ్ చెప్పించుకుంటాం. ఆ డబ్బింగ్ మళ్ళీ వాళ్ళే చెప్పుకుంటారా, వేరే ఆర్టిస్ట్తో చెప్పుకుంటారా అనేది సెకండ్ స్టేజ్. బట్ సింక్ సౌండ్తో చేయాలి అంటే టోటల్గా ఒక సెట్లో ఒక సీన్లో ఉండే ఆర్టిస్టులు అందరూ కంఫర్టబుల్గా ఆగకుండా వాళ్ళ లైన్స్ చెప్పేయగలగాలి. ప్లస్ చుట్టుపక్కల ఉండే యాంబియన్స్ ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. ఇప్పుడు నాయిస్ రిడక్షన్ కోసం చాలా అద్భుతమైన యాప్స్ వచ్చాయి. మీకు నాయిస్ రిడక్షన్ చేయడానికి సంబంధించిన యాప్స్ మనం ఇప్పుడు స్టూడియోలో షూటింగ్ చేసినప్పుడు కూడా ఏసీ ఆఫ్ చేసి మనం షూటింగ్ చేసుకుంటాం. అక్కర్లేకుండా కొన్ని యాప్స్ ఉన్నాయి. వాటిని మనం యూజ్ చేసుకోగలిగితే ఆ రిడక్షన్ తీసేస్తుంది సౌండ్ని. కానీ షూట్ చేసేటప్పుడు, డైలాగ్ చెప్పేటప్పుడు అవి డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మనం వినే ప్రాసెస్లో కానీ, మాట్లాడే ప్రాసెస్లో కానీ అది మనకు డిస్టర్బ్ చేస్తుంది అనుకుంటే మనం అది ఆఫ్ చేసుకుంటాం ఇంటీరియర్లో చేసినప్పుడు. ఎక్స్టీరియర్లో చేసినప్పుడు అయితే చాలా యాంబియన్స్కి సంబంధించిన సౌండ్స్ చాలా డిస్టర్బ్ చేస్తాయి. వాటన్నిటినీ తట్టుకోగలిగే మైకుల్ని మనం సెట్ చేసుకుంటాం. జనరల్గా ఈ సింక్ సౌండ్కి యూజ్ చేసే మైకులు చాలా కాస్ట్లీ మైకులు, చాలా సెన్సిటివ్ మైకుల్ని యూజ్ చేస్తాము. వ్యూ ఏరియా ఏదైతే ఉందో దాన్ని దాటిపోతున్న కొద్దీ అది రిసెప్షన్ ఆఫ్ ది మైక్ మారుతూ ఉంటుంది. అంటే మైక్ ఎదురుగా ఉండే సౌండ్స్ని ఎక్కువగా రిసీవ్ చేసుకుంటుంది, అది దాటి అవతల ఉండే సౌండ్స్ని కొంచెం తక్కువగా రిసీవ్ చేసుకుంటుంది. దూరం వెళ్తున్న కొద్దీ వాటి రిసెప్షన్ తగ్గుతూ పోతూ ఉంటుంది. ఇట్లా మైకులకు సంబంధించిన సౌండ్ ఉంటుంది. అట్లాగే మైకుల్ని మనం యూజ్ చేసే ప్రాసెస్ని బట్టి, అంటే సింక్ సౌండ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే బూమ్స్ అవన్నీ దగ్గరగా పెట్టుకొని జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటూ వెళ్తాము. ఈ టైంలో సింక్ సౌండ్ చేసే టైంలో డైరెక్టర్ కావచ్చు, మిగతా టీం వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా మధ్యలో మాట్లాడకూడదు. మామూలుగా మనం డబ్బింగ్ చేసే ప్రాసెస్లో ఏం చేస్తాము, డైరెక్టర్ వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ పోతూ ఉంటాడు. కంటిన్యూస్గా ఒక ఫ్లోలో సజెషన్స్ ఇస్తూ పోతుంటాడు. కూర్చోండి సార్, వాళ్ళు వస్తున్నారు, మీరు ఒకసారి చూడండి అటు, ఇప్పుడు డైలాగ్ చెప్పండి, ఇప్పుడు కొంచెం వాయిస్ పెంచండి సార్. ఇట్లా మధ్య మధ్యలో డైరెక్టర్ తన సజెషన్స్ అన్ని ఇస్తూ ఉంటాడు. కొంచెం లైట్ తీసుకోండి సార్, కొంచెం ఒక్క బిట్ ముందుకు రండి, కొంచెం లెఫ్ట్కి తీసుకోండి. ఇలా డైలాగ్ చెప్తూ ఉంటే, మనం క్యారెక్టర్ చేస్తూ ఉంటే వాళ్ళు సజెషన్స్ ఇస్తూ పోతూ ఉంటారు. బట్ సింక్ సౌండ్ చేసినప్పుడు నో సజెషన్స్, నో గైడ్ లైన్స్, నథింగ్. యాంబియన్స్లో అవసరం అనుకున్న సౌండ్స్ తప్ప వేరే వాటిని లేకుండా చేస్తాము. అయితే ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్స్ కూడా వస్తాయి. కొన్నిసార్లు యాంబియన్స్ ఆ సౌండ్స్ వస్తుంటాయి, వీళ్ళకేమో కనబడవు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ సౌండ్ అని ఒక చిన్న డిస్టర్బెన్స్గా కూడా వస్తుంది. యాక్చువల్గా కళ్ళమని ఒక షార్ట్ ఫిలిం చేశాము, యూట్యూబ్లో ఉంది. దాంట్లో ఒక చిన్న వాగొడ్డున కొడుకు ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోయి కూర్చొని ఉంటే తండ్రి వెళ్ళి అతన్ని బుజ్జగించి తీసుకొని వచ్చుకునే ఒక షార్ట్ సీన్ ఉంటుంది. ఆ సీన్లో పక్కన వాగు తాలూకు సౌండ్ కంటిన్యూస్, సింక్ సౌండ్లో చేశాం కాబట్టి ఆ పక్కన వాగు తాలూకు సౌండ్ అలా కంటిన్యూగా వినపడుతూ ఉంటుంది. ఫ్రేమ్లోనేమో వాగు కనపడింది, నీళ్ళు ఎక్కడున్నాయి అని వెతుకుతుంటాం మనం. అయితే లక్కీగా ఫలానా ఒక వాగు పక్కన కూర్చొని ఉన్నాడు అని మందు ఒక డైలాగ్లో ఉంటుంది కాబట్టి, ఓహో ఇది వాగు అన్నాడు కదా, వాగు పక్కన ఉన్నాడేమో అని ప్రేక్షకుడు అనుకుంటాడు. కానీ అదర్వైజ్ కొంచెం నేను చెప్పింది ఏంటంటే, నేను డైరెక్టర్ని కాదు, వాళ్ళు డైరెక్టర్స్ వేరే కాబట్టి, నేను ఓన్లీ యాక్టర్ని కాబట్టి నేను ఆ నీళ్ళని కొంచెం పెట్టుకోండి బాగుంది విజన్ అని చెప్పా. నీళ్ళ వైపే పెట్టారు కానీ నీళ్ళని చూపించకుండా నీళ్ళని గ్రౌండ్ కట్ చేసి మమ్మల్ని ఇద్దరిని చూపించారు.
దానివల్ల సౌండ్ వినబడుతుంటుంది కానీ నీళ్లు కనబడవు. నీళ్ళు ఎక్కడున్నాయి ఒక చిన్న ఫీలింగ్ ప్రేక్షకుడికి వస్తుంది. అలా రాకుండా సింగ్ సౌండ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ సింగ్ సౌండ్ చేసేటప్పుడు సెట్లో ఎవరు మాట్లాడకూడదు, కదలకూడదు, సౌండ్స్ చేయకూడదు. ఏ సౌండ్స్ అవసరమో ఆ సౌండ్స్ మాత్రమే వినబడేటట్టుగా చూసుకోవాలి. బయట ఎక్కడి నుంచో వెహికల్స్ వెళ్తున్నాయి అనుకోండి, ఆ వెహికల్ తాలూకు సౌండ్ వినబడచ్చు. దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ కూడా మనకి సింగ్ సౌండ్ చేసుకునేటప్పుడు ఉంటాయి. ఆ సౌండ్ ఈక్వలైజర్ పెట్టుకుంటాము. దాంట్లో మనము ఏ సౌండ్ ఎంత రావాలి, ఏ సౌండ్ని మనం రిడ్యూస్ చేసుకోవాలి, ఏ సౌండ్ని మనం హైక్ చేసుకోవాలి, ఎన్హాన్స్ చేసుకోవాలి, వీటన్నిటిని మనం చెక్ చేసుకొని సింగ్ సౌండ్ చేసుకుంటాము. ఇదొక ప్రాసెస్. డబ్బింగ్ చేసుకుంటే ఈ టెన్షన్స్ అన్నీ ఏమీ లేవు. హ్యాపీగా సెట్లో మనం ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఊరుకోరా అనాలనుకోండి, చాక్లెట్ తీసుకో అని కూడా చెప్పించవచ్చు వాళ్ళతో. ఎందుకంటే ఆర్టిస్టులతోటి వాళ్ళకి భాష రాదు, వాళ్ళు ఏం చెయ్యాలో తెలియదు. అలాంటప్పుడు వాళ్ళకి కొన్ని పదాలు పలకడం రాకపోతే మనం వాటికి దగ్గరగా ఉండే పదాలని చెప్పిస్తాం, వాటితోటి మనం చేసుకుంటాం. ఉదాహరణకి స్వప్న అనే ఒక సినిమా, దాంట్లో అప్పుడే కొత్తగా వచ్చిన ఒక హీరో రాజా గారు ఆయన పేరు, దాసరి నారాయణరావు గారు డైరెక్టరు. అబ్బాయికి నోరు తిరగట్లేదు, పదాలు చెప్పడం రావట్లేదు. దాసరి నారాయణరావు గారు ఒకటే చెప్పారు, ఎక్స్ప్రెషన్ అర్థమవుతుంది కదా, ఎమోషన్ అర్థమవుతుంది కదా, ఏబిసిడీలు చెప్పు నేను చూసుకుంటా అన్నారు. ఏబిసిడి ఎఫ్జిహెచ్ ఐజెక్ ఏఎల్ఎంఎన్ఓపి క్యూఆర్ఎస్టీ యూవీడబ్ల్యూ ఎక్స్వైజెడ్ ఇట్లా ఏబిసిడీలతో ఆ ఎక్స్ప్రెషన్ని చెప్పించుకొని దానికి దాసరి నారాయణరావు గారు తను డబ్బింగ్ చెప్పారు. ఇది ఒక గమ్మత్తు ఎక్స్పెరిమెంటు. ప్రేక్షకులకు ఎవరికీ దాని తాలూకు ఇంపాక్ట్ తెలియలా, ఎందుకంటే అంత అద్భుతంగా ఆయన డబ్బింగ్ చెప్పేచ్చారు, అంతే అద్భుతంగా ఆర్టిస్ట్ తోటి ఎక్స్ప్రెషన్స్ని జస్ట్ ఏబిసిడీలతో తీసుకున్నారు. అట్లా మనము డబ్బింగ్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు మ్యాక్సిమం 1-2 చోట్ల లిప్ దగ్గర ప్రాబ్లం వస్తుంది అనుకున్న పదాలు తప్ప మిగతా పదాలు వాళ్ళు ఏది చెప్పినా మనం మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంటు. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ వేరే వాళ్ళతో మనం డబ్బింగ్ చెప్పించాలి అనుకుంటే ఈ ఆర్టిస్ట్ తాలూకు ఎక్స్ప్రెషన్ మనం అనుకున్న మూడు, మనం అనుకున్న ఫీలింగు వచ్చేటట్టుగా మనం యాక్టింగ్ చేయించుకుంటే, అక్కడ లిప్ 1-2 చోట్ల మనం సింక్ అయ్యేటట్టుగా జాగ్రత్తలు తీసుకుంటే డబ్బింగ్లో మేనేజ్ చేసుకోవచ్చు. మేనేజ్ చేసుకోవడం అనే పదమే వాడుతున్నాం. అద్భుతంగా చేసుకుంటామని మనం చెప్పలేం, బట్ మేనేజ్ చేసుకొని ప్రేక్షకుడికి ఆ తేడా తెలియకుండా మేనేజ్ చేసుకుంటాం. కొన్నిసార్లు పర్టికులర్గా వేరే భాషలో నుంచి ఈ భాషలోకి డబ్బింగ్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడ అప్ప అంటారు, ఇక్కడ నాన్న అనాలి. అప్పాకి నాన్నకి ఎంత తేడా ఉంటుంది. సో ఇట్లాంటివి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి డబ్బింగ్ చెప్పించేటప్పుడు. పాతకాలంలో లూప్ డబ్బింగ్ ఉండేది. అంటే ఒక సీన్లో 4, 5, 6 ఉంటే ఆ 6కి సంబంధించిన లూప్ మనం సెట్ చేసుకొని పెడితే ఆ లూప్ అయిపోయేంత వరకు ఆర్టిస్టులు ఎవరెవరున్నారో వాళ్ళందరూ ఉండి ఆ డబ్బింగ్ స్టూడియోలో ఉండి అందరి దగ్గర మైకులు పెట్టుకొని వాళ్ళు మొత్తం అందరూ వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ సీన్లో ఎలా ఉందో అది స్క్రీన్ మీద చూసుకుంటూ డబ్బింగ్ చెప్పాలి. ఓవర్లాప్ కాకూడదు, సౌండ్ వేరియేషన్స్ రాకూడదు, లిప్ సింక్ కావాలి. ఇవన్నీ అయితే ఆ లూప్ మొత్తం ఓకే అయితే ఓకే, లేకపోతే మళ్ళీ మొత్తం లూప్ చేయాలి. ఓకే కాకపోతే మళ్ళీ ఇంకోసారి చేయాలి, ఓకే కాకపోతే మళ్ళీ ఇంకోసారి. అట్లా 3 టేకుల 4 టేకుల 5 టేకుల ఎన్టీ రామారావు గారితో కలిసి వాళ్ళందరూ డబ్బింగ్ కలిసి చెప్పే ప్రాసెస్లోకి వచ్చేసరికి ఆయన చూస్తే కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. ఆ టెన్షను, మళ్ళీ ఇంకో టేకు, ఆయన మధ్యలో పర్వాలేదు చెప్పండి అని ఒక్కొక్కసారి అనేవాళ్ళు, ఏం చెప్తున్నారు అని ఒకసారి అనేవాళ్ళు. ఈ టెన్షన్స్ అన్నిటి మధ్యలో వాళ్ళు డబ్బింగ్ చెప్పుకుంటూ పోయేవాళ్ళు పాతకాలంలో. ఇప్పుడు ట్రాక్ డబ్బింగ్ అంటాము. అంటే ఒక సింగిల్ ట్రాక్లో కాకుండా అప్పుడు ఏం చేసేవాళ్ళు, మ్యూజిక్కి సౌండ్కి ఒక ట్రాకు, మ్యూజిక్ ఒక ట్రాకు, డబ్బింగ్కి ఒక ట్రాకు పెట్టుకొని ఈ 3 ట్రాకులని కలిపి ఫైనల్గా మిక్సింగ్ చేసేవాళ్ళు. దాన్ని మనం ఇంతకుముందు ఒక టెక్నికల్గా మాట్లాడుకున్నప్పుడు రికార్డింగ్ అంటాం. సౌండ్ ట్రాకు, మ్యూజిక్ ట్రాకు, డబ్బింగ్ ట్రాకు మూడింటిని కలిపి మిక్స్ చేసి రికార్డ్ చేసేవాళ్ళు. దాన్ని రికార్డింగ్ అంటాం. ఇప్పుడు మామూలుగా ఆర్ఆర్ అని వాడేస్తున్నాం, సౌండ్ పోస్టింగ్కి ఆర్ఆర్ అని వాడుతున్నాం కాదు. సో ఆ టైంలో డబ్బింగ్ మొత్తాన్ని కలిపి ఒక ట్రాక్ ఉండేది. ఇప్పుడు ఎవరి ట్రాక్ వాళ్లకు విడివిడిగా కంప్యూటర్స్ వచ్చిన తర్వాత మనం ప్రపంచంలో కొత్త ఇన్వెన్షన్ ఏదొచ్చినా దాన్ని అద్భుతంగా వాడుకునే ఏకైక ఫీల్డు సినిమా ఫీల్డు.
ఏ కొత్త టెక్నిక్ వచ్చినా, ఏ కొత్త టెక్నాలజీ ఆవిష్కరించబడ్డా దాన్ని ముందుగా అద్భుతంగా వాడుకుంటాం. అట్లాగే కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ఈ కంప్యూటర్స్ని యూజ్ చేసుకోవడంలో సినిమా చాలా 10 అడుగులు ముందుకెళ్ళిపోయింది. దాంట్లోనే ప్రాసెస్ కానీ ఈ సౌండ్కి సంబంధించిన రికార్డింగ్స్ చాలా మారాయి. ఫస్ట్లో స్టార్టింగ్లో సింగిల్ ట్రాక్ డబ్బింగ్ ఉండేది, ఒకటే ట్రాక్. ఆ తర్వాత స్టీరియోఫోనిక్ సౌండ్ రికార్డింగ్ అంటే సాగర సంగమం. ఆ టైంకి వచ్చేసరికి 2 ట్రాకులు, ఒక దాంట్లో సౌండ్ ట్రాకు, ఒక దాంట్లో వాయిస్ ట్రాకు పెట్టుకొని మళ్ళీ సౌండ్ ట్రాక్ను కూడా రెండిట్లలోకి షిఫ్ట్ చేసుకుంటూ తర్వాత ఒక ఇన్స్ట్రుమెంటు, ఇంకో దాంట్లో ఇంకో ఇన్స్ట్రుమెంటు, ఇట్లా రకరకాలుగా డెవలప్ చేసుకుంటూ వచ్చి ఆ తర్వాత ఇప్పుడు మల్టిపుల్ ట్రాక్స్ వచ్చాయి. ఇప్పుడు ట్రాక్స్కి లిమిట్ లేదు. ఫస్ట్ 2 ట్రాకు, తర్వాత 4 ట్రాకు, తర్వాత 8 ట్రాకు వచ్చింది. ఇంకా 8 ట్రాక్ తర్వాత నుంచి డెవలప్ అయిపోయిన తర్వాత ఇవాళ మనం 250 ట్రాకులు పెట్టుకుంటారా, 350 ట్రాకులు పెట్టుకుంటారా, ఎన్ని ట్రాకులు పెట్టుకుంటారు, ఎంత చేసుకుంటారు, మన ఇష్టం, మన చేతుల్లో ఉంది. ఇవన్నీ విడివిడిగా ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క ట్రాక్ క్రియేట్ చేసి సెట్ చేసుకొని దాన్ని మనం డబ్బింగ్ చెప్పించుకుంటాము. డబ్బింగ్ చెప్పించుకునేటప్పుడు ఒరిజినల్ ఆర్టిస్ట్ అయినా లేకపోతే డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినా ఒక డైరెక్టర్గా ఒక సౌండ్ ఇన్ఛార్జ్తో కూర్చొని మనం చెక్ చేసుకోవాల్సినవి మేజర్గా ఒక 3 ఉంటాయి. ఫస్ట్, లిప్ సింకింగ్. జనరల్గా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీకి లిప్ సింకింగ్ మీద మనం టెన్షన్ పడక్కర్లా. టైమింగ్తో చెప్తే ఆ లిప్ని సౌండ్ ఇంజనీర్ సింక్ చేసేస్తాడు. పా అనే దాని దగ్గరికి తీసుకొని పై ఎక్కడుందో అక్కడ ఫ్రీజ్ చేసి ఈ సౌండ్ వేవ్ని అటు ఇటు జరిపి దాని దగ్గరికి తీసుకెళ్ళి పెట్టేసి సర్దేస్తాడు. దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ వీలైనంత వరకు లిప్ సింక్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇక్కడ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్తో మనం చేయించుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే లిప్లో సింకింగ్లో అన్నిటికీ అక్కర్లా. పెదవులతో పలికే వాటికి, నాలుకతో పలికే వాటికి కొంచెం ప్రేక్షకుడికి కనపడుతుంది లిప్పు. పాపా, బాబా, మా, తాత, దాదా, ఇలాంటి అక్షరాలకి. కలము అన్నాను అనుకోండి, మా దగ్గర మాత్రమే లిప్ సింకింగ్ తాలూకు తేడా తెలుస్తుంది. కా, లా తెలియట్లా. అడిగేదనని కడువడిజను అడిగిన దాన్ని మా దగ్గర కదిలింది. ఆ మా దగ్గర కదిలిన చోట లిప్ సింక్ కావడానికి ట్రై చేస్తాము. అట్లా కొన్ని అక్షరాలకు మాత్రమే ప్రత్యేకంగా ఆ లిప్పు కదిలింది, ఆ లిప్పు మారింది, నాలుకతో పలికింది తేడా తెలుస్తుంది. కొన్ని అక్షరాలకు తెలియదు, కొన్ని పదాలకు అసలు అవసరం లేదు, నడిచి వెళ్ళిపోద్ది, మేనేజ్ చేసుకోవచ్చు. అట్లాంటి వాటికి కాకుండా మేజర్గా పాపా, బాబా, మా లాంటి లిప్సెల్స్ అంటాం. అంటే ఓష్టియాలు అంటాం సంస్కృతంలో, తెలుగులో కూడా ఓష్టియాలు అనే పదాన్ని వాడేస్తుంటాము. పెదవులతో పలికే అక్షరాలు, దంత్యాలు, తాళవ్యాలు అని కొన్నిటిని అంటాం. అంటే పళ్ళకు నాలుకను టచ్ చేసి పలికే అక్షరాలు. మనకి ఇదంతా మళ్ళీ ఒక సైన్స్. మనకి అసలు వాయిస్ రావడమే 4 స్టేజెస్లో వస్తుంది. బ్రీతింగ్ స్టేజు, ఆరిజిన్ ఆఫ్ ది సౌండ్ స్టేజు, రెజొనెన్స్ స్టేజు, ఆర్టికులేషన్ స్టేజ్ అని 4 స్టేజ్లు. మనకి వీటన్నిటితో మనకేం సంబంధం అంటే ఆ డబ్బింగ్ ఆర్టిస్టు బాగా చెప్తున్నాడా లేదా, అంటే వాడి బ్రీతింగ్ కెపాసిటీ ఉందా లేదా, ఇవన్నీ మనం చెప్పాలనుకుంటే, పాఠంలాగా చెప్పాలనుకుంటే అక్కడ మనం తెలుసుకోవాలి. అదర్వైజ్గా మనకు అక్కర్లా. కానీ తెలుసుకొని ఉంటే ఒక ఆర్టిస్ట్తో డబ్బింగ్ చెప్పించుకునేటప్పుడు కొంచెం మహాప్రాణాలు అంటే బ్రీత్ బాగా తీసుకొని ఫోర్స్ యూస్ చేయవయ్యా, నీకు ఒత్తులు సరిగ్గా రావట్లేదు. తర్వాత కళ, కళ, తాళము, తాళము, గొళ్ళెము, కళ్ళు, కళ్ళు, వీటి తేడా వాళ్ళు చెప్పలేకపోతుంటే అసలు ఆ తేడా ఏంటి, ఎలా వస్తుంది? కఠిన తాలువును టచ్ చేస్తే ఏ అక్షరం వస్తుంది, మృదు తాలువును టచ్ చేస్తే ఏ అక్షరం వస్తుంది? కఠిన తాలువు అంటే హార్డ్ ప్యాలెట్ అంటాము, మృదు తాలువు అంటే సాఫ్ట్ ప్యాలెట్ అంటాము. ప్యాలెట్ అంటే అంగిలి వెనక ఉండే ఆ గరుకు భాగము, దాని వెనక ఉండే స్మూత్ భాగము, దాన్ని ప్యాలెట్ అని ఇంగ్లీష్ అంటాము, తెలుగులో తాలువు అంటాము. ఆ తాలువుకు టచ్ చేస్తే అక్షరాలు కొన్ని పలికే ప్రాసెస్ మారుతాయి. లా పలకాలంటే ఆ మృదు తాలువు లేదా సాఫ్ట్ ప్యాలెట్ని టచ్ చేయాలి, లా పలకాలంటే హార్డ్ ప్యాలెట్ని టచ్ చేయాలి. ఈ తేడా మనం డబ్బింగ్ చెప్పించేటప్పుడు వాళ్ళు చెప్పలేకపోతున్నారు అనుకోండి, గొల్లెము అంటున్నారు అనుకోండి, మీ పెద్దోళ్ళు ఉన్నారే అన్నాడు అనుకోండి, పెద్దోళ్ళు కాదు నాయన, పెద్దోళ్ళు, అలా అది మనం తేడా చెప్పగలిగితే వాళ్ళతో చెప్పించుకోవడం కష్టం కాదు. అందుకని ఈ బేసిక్స్ మనం తెలుసుకొని ఉండడం వల్ల ప్రాబ్లం రాదు, ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. సో అట్లా లిప్ సింకింగ్ ఒకటి ఫస్ట్ మనం బేసిక్గా చేసుకుంటాం. ఇంకొక మాడ్యూల్లో మనం వేరే సబ్జెక్టు గురించి డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనకి షాఫ్ట్ అకాడమీ రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఎట్లాగైతే డైరెక్షన్ కోర్స్ నేర్చుకున్నారో అట్లాగే మిగతా చాలా కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, ఫైన్ ఆర్ట్స్, ఫిలిం మేకింగు,
యానిమేషన్, ఈ 3 వింగ్స్కి సంబంధించిన డిఫరెంట్ కోర్సెస్. ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్లో 2D పెయింటింగు, 3D పెయింటింగు, తర్వాత డిజిటల్ పెయింటింగు, మాన్యువల్ పెయింటింగు, లేయరింగు, ఇట్లా రకరకాల వాటిని చెప్తుంది. పర్స్పెక్టివ్ డ్రాయింగ్ అంటే ఏంటి, వాటిని ఎట్లా మూమెంట్కి ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి, యానిమేషన్ చేసుకోవడానికి డ్రాయింగ్ ఎట్లా వేసుకోవాలి, యానిమేషన్కి లేయరింగ్ ఎట్లా చేసుకోవాలి, ఇట్లాంటికి సంబంధించిన బేసిక్స్ చాలా కోర్సెస్ ఉన్నాయి. అట్లాగే యానిమేషన్లో 2D యానిమేషను, 3D యానిమేషను, విజువల్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్, ఇట్లా డిఫరెంట్ వాటిని మనము కోర్సెస్గా నేర్చుకోవచ్చు. అట్లాగే ఫిలిం మేకింగ్ సంబంధించి యాక్టింగు, డైరెక్షను, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, ఎడిటింగు, డబ్బింగు, ఇట్లా రకరకాల కోర్సెస్ ఉన్నాయి. ఇవి కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి తర్వాత న్యూస్ రీడింగు, యాంకరింగు, ఇట్లాంటి కోర్సెస్, చాలా కోర్సెస్ని మనకి అతి తక్కువ ఫీజులతోటి, చాలా మినిమైజ్డ్ ఫీజులతోటి మనకి ఆఫర్ చేస్తుంది. అది కూడా యూనివర్సిటీ అఫిలియేటెడ్, అంటే ఒక యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీతో మనకు సర్టిఫికేషన్ తోటి, తెలుగు యూనివర్సిటీ కావచ్చు, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటివి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ తోటి మనకి సర్టిఫికేట్ ఇస్తూ మనకి అతి తక్కువ ఫీజులతో ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఇప్పుడు డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే వేరే కోర్సెస్, యాక్టింగ్ కోర్స్ కావచ్చు, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగు, యానిమేషను, ఫైన్ ఆర్ట్స్, ఇట్లా రకరకాల కోర్సెస్ ఉన్నాయి. వాటిని నేర్చుకుంటే ఒక సింగిల్ క్రాఫ్ట్ మనకు కమాండ్ ఉన్న దానికంటే కూడా మల్టిపుల్ క్రాఫ్ట్స్ మీద మనకు కమాండ్ ఉంటే రేపు పొద్దున్న ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది, తొందరగా ప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకోండి, మిమ్మల్ని మీరు ఇండస్ట్రీలోకి వెళ్ళి ప్రూవ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.